ఉంటది. అవును. ఇది రాజకీయం ఏదో ఒక 6 నెలల్లో ఏడాదితో కాదు కదా. అవును. 5 ఏళ్ళు ఈయన 10 ఏళ్ళు అనేసాడు. అది ఇది ఒక అతిపెద్ద మైనస్ కేడర్. సెకండ్ ట్రిప్ వచ్చాడు, సెకండ్ పాయింట్ వచ్చేటప్పటికి ఎప్పుడైతే తన వాళ్ళనే మీరందరూ పనికిరారా అని చెప్పేశారు. ఎప్పుడైతే మనకేమన్నా పోల్ మేనేజ్మెంట్ తెలుసా, పోలింగ్ బూత్ లెవెల్ మేనేజ్మెంట్ తెలుసా, 10 మందికి భోజనం పెట్టగలమా మనం, ఈ మాట అడిగింది ఎవరు? అవి చెయ్యాల్సిన ఆయన. తనని తాను తిట్టుకోవడం మానేసి మీరందరి చేతకనంలో నాళ్ళని తిట్టేశాడు. ఇప్పుడు ఇలాంటి సిచ్యుయేషన్ లో ఈ అక్కడికి ఇంకొక అసంతృప్తి అయిపోయింది. ఈ రెండిటికి తోడు ఈయన గనక కాకినాడ ఎంపీ అంటే రాష్ట్ర రాజకీయాల్లో లోకేష్ ఉంచడం కోసం ఈయన దరిమేశాడు అన్నటువంటి ఫీలింగ్ వెళ్ళిపోతుంది. అదే జరిగిందంటే రేపు పొద్దున ఇంకేంటి పొత్తు ప్రయోజనం ఏం నెరవేరుద్ది? ఇప్పటికే ఓట్ షేరింగ్ అతి పెద్ద సమస్య. జనసేన వాళ్ళు తెలుగుదేశానికి ఎందుకు వేయాలి, బీజేపీ వాళ్ళు తెలుగుదేశానికి ఎందుకు వేయాలి, తెలుగుదేశం వాడు బీజేపీకి ఎందుకు వేయాలి, తెలుగుదేశం జనసేనకి ఎందుకు వేయాలి? వీళ్ళకి ఓన్లీ కాజ్ జగన్. జగన్ వీళ్ళందరికీ అంత శత్రువు కాదే, వీళ్ళందరికీ అంత శత్రువు కాదు. వీళ్ళ పార్టీ ఇప్పుడు గెలవాలి అన్నటువంటి కాన్సెప్ట్ వేరు, మన పార్టీ గెలవాలన్న కాన్సెప్ట్ ఉంటుంది ప్రతి ఒక్కరికి. కానీ మన పార్టీ లేదు ఇక్కడ. మన పార్టీ తరపున చంద్రబాబుని గెలిపించాలి, మన పార్టీ తరపున పవన్ కళ్యాణ్ గెలిపించాలి. ఎలాగా వర్కౌట్ అవుతుంది? అడ్డు తొలగించుకునే ప్రయత్నం ఏమైనా జరుగుతుందా జనసేనని కంప్లీట్ గా ఆంధ్రప్రదేశ్